నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వైరస్ కన్నా అత్యంత ప్రమాదకారి టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. మన రాష్ట్రంలో N440K వైరస్ నిర్ధారణ కాలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయవద్దు నాయకులకు సూచించిన ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ జవహర్ రెడ్డి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలని ఎంపానెల్ చేసిన ఆసుపత్రిలో విధిగా 50% బెడ్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతకంటే ఎక్కువ రోగులు వచ్చినా తప్పనిసరిగా చేర్చుకోవాలని అన్నారు. టెంపరరీ ఎంపానెల్ ఆసుపత్రిలో కూడా 50% బెడ్లు ఇవ్వాలని కలెక్టర్ నోటుపై చేసిన నాన్ ఎంపానెల్ ఆసుపత్రులు ఆ బెడ్లు కేటాయించాలని చెప్పారు. అందుకోసం తాత్కాలికంగా ఆసుపత్రులను ఎంపానెల్ చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్ పై సమీక్షించారు. కడపలో డాక్టర్ వైఎస్ఆర్ ఏరియా ఆసుపత్రిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం వర్చువల్ ద్వారా ప్రారంభించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆర్టీసీ బస్ డిపోను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ప్రారంభించారు. కడప డిపోకు డాక్టర్ వైఎస్ఆర్ బస్ స్టాండ్ గా నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మిథున్ రెడ్డి, రెడ్డప్ప, ఆర్టీసీ ఎండీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ ఆధ్వర్యంలో డిపో ఆసుపత్రి ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు ఆర్టీసీ ఆధ్వర్యంలో పొంగనూరులో బస్ డిపోకు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం, అదే మాదిరిగానే కడపలో ఏరియా హాస్పిటల్ కూడా ఆర్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అన్నది నిజంగా చాలా మంచి పరిణామం. ఎందుకనంటే హెల్త్ డిపార్ట్మెంటే కాకుండా ఆర్టీసీ కూడా ముందుకొచ్చి ఈ కోవిడ్ సమయంలో మరి ముఖ్యంగా ఏరియా హాస్పిటల్ కూడా ఇనాగ్రేట్ చేసే స్థాయిలోకి మానవత్వాన్ని చూపిస్తూ ముందు అడుగు వేయడం చాలా సంతోషకరమైన పరిణామం. మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ రెండు కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. కరోనా నియంత్రణ, వైద్య సేవల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సెంటర్ ద్వారా సేవలకు 9143541234 నెంబర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు తమ తమ నియోజకవర్గాలలో కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందులో 2 ఫోన్ నెంబర్లు కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా రోగులకు సహాయపడుతూ మీరు చేసిన కార్యక్రమాలతో పాటు మీ సలహాలు, సూచనలు పార్టీ స్టేట్ కంట్రోల్ సెంటర్కు వాట్సాప్ ద్వారా పంపాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కరోనా కంటే టీడీపీ అధినేత చంద్రబాబు అత్యంత ప్రమాదకారి అని మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. శక్తికి మించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తుందని ప్రశంసించారు. చంద్రబాబు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో కొత్త వైరస్ ఉందని అబండాలు వేస్తున్నారని, N440K వైరస్ ఎలాంటి నిర్ధారణ జరగలేదని స్పష్టం చేశారు. దేశంలో B1.617 మినహా కొత్త రకం వైరస్
వైరస్ ఎక్కడా లేదని అన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్స్, రెమెడెసివిర్ అన్ని అందుబాటులో ఉంచామని తెలిపారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయవద్దని ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ కెఎస్ జవహర్ రెడ్డి అన్నారు. N440K వైరస్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టతనిచ్చింది. రాష్ట్రంలో ఈ వైరస్ తీవ్రంగా ఉన్నట్లు ఎలాంటి నిర్ధారణ జరగలేదని, అందుకు సంబంధించిన పరిశోధన డేటా కూడా ఏమీ లేదని ఆయన వెల్లడించారు. N440K వేరియంట్ కోసం WHO ఎక్కడా ప్రస్తావించలేదని జవహర్ రెడ్డి వివరించారు. ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తుందని, దీని ప్రభావం ఉంటే ICMR, WHO గుర్తించకుండా ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. మీడియా బాధ్యతాయుతంగా ఉండాలని జవహర్ రెడ్డి అన్నారు. విజయవాడ కానూరు హాస్పిటల్లో భయానక వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక అవస్థలు పడుతూ ఉన్నారు. సకాలంలో పోలీసులు తమ వాహనంలో 4 ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి రోగులను కాపాడారు. ఒక రోగి కుమార్తె ఆటోలో ఆక్సిజన్ సిలిండర్ ను ఆసుపత్రికి తీసుకుని రావటం సంచలనంగా మారింది. ఆక్సిజన్ అందించలేని అధ్వాన పరిస్థితిలో టైం ఆసుపత్రి ఉందంటూ కరోనా బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నూజివీడు IIITలో కరోనా విలయ తాండవం చేస్తుంది. ల్యాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు కరోనాతో మృతి చెందాడు. ఇతని భార్య, కుమారుడు, కుమార్తె ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. IIITలో మరికొంతమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వారం వ్యవధిలోనే 2 ల్యాబ్ అసిస్టెంట్లు మృతి చెందడం, మరికొంతమందికి పాజిటివ్ వచ్చినా కనీసం సెలవులు ప్రకటించడం లేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాతకొల్లికోట అటవీ ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పొలాల మీద పడి పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామానికి బయట ఉన్న ఇళ్లను ధ్వంసం చేస్తూ ఉన్నాయి. వాటిని తోలేందుకు ప్రయత్నించిన వారిని వెంటపడి తరుముతూ ఉన్నాయి. ఏనుగుల దాడిలో అప్పమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నీకు 2 బీర్లు కాదంటే బొడ్డడికి ముట్టుకు వచ్చారా అడిగి చూద్దే అలా ఊపుకుంది ఇంకొక వెనకాల అసలు పేరు తీసి గుండె అయిపోయి అడిగేసి చూసావా పెట్టేసింది అది రోడ్డు కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ క్వారంటైన్ కేంద్రం నుంచి వాడేసిన PPE కిట్లను, సెలైన్ బాటిల్స్, మాస్కులు, ఇతర వ్యర్థ పదార్థాలు కాకర్ల వీధిలో పడవేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం ఏం కావాలని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై కోవిడ్ కేర్ సెంటర్ నిర్వాహకులను అడిగితే మున్సిపాలిటీ వారు తీసుకుని వెళ్తారని దురుసుగా సమాధానం చెబుతున్నారు. ఈ మేరకు గుడివాడ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి కరోనాకు వాడేసిన వ్యర్థాలను తొలగించాలని దేవరపల్లి కోటి, మీరా, షరీఫ్, రమణ, బత్తిన వీరభద్రం, ప్రభాకర్ తదితరులు కోరారు. హాస్పిటల్లో ఆర్డర్ మీద తీసుకొచ్చి హాస్పిటల్ పెర్మనెంట్ హాస్పిటల్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి 17 రోజులు ఇక్కడ కరోనా టెస్ట్లో గిఫ్ట్లో వేశారు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు బాగా స్పందించి తెల్లారిసరికి 10 మంది వచ్చారు. కమిషనర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాట్సాప్ పెట్టారు. రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. 2 టౌన్ వాళ్ళు ఎస్సీ గారికి, సిఐ గారికి చర్య తీసుకుంటారని, కలెక్టర్ గారికి కూడా పెడతాము. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి పెట్టి వస్తారు. చాలా మున్సిపాలిటీ వాళ్ళు చర్య తీసుకున్నారు. హాస్పిటల్లో మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తామన్నారు. మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటారని చెప్తాను. హాస్పిటల్కి వెళ్తే పెరగన్ హాస్పిటల్లో గుడివాడ 17వ వార్డు సర్దార్ గౌతలచ్చన్న గారి విగ్రహం దగ్గర వార్డులో ఏదో కాస్త కోస్త ఊడిచిన చెత్త వేసిరే చిన్న పాయింట్ ఉంటుంది ఇక్కడ, అంతే. అది 1 గంటలో వెళ్ళిపోతుంది ప్రతిరోజు కూడా. కానీ ఇక్కడ రాత్రి ఏమైందంటే 11:30 ఆ ప్రాంతంలో పిన్నమనేని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్ సంబంధించిన
ఆ కరోనా పేషెంట్లకు ఏమైతే వాడతారో పీపీ కిట్లు కానీ సెలైన్స్ కానీ ఇంకా ఇతర చెత్త అంతా తీసుకొచ్చి మా గౌతలచ్చన్న గారి సెంటర్లో మా వార్డులో జన నివాసాలు ఉండే ప్రాంతాల్లో వేయటం జరిగింది. వెంటనే స్థానిక ప్రజలు వెళ్ళి అడిగితే మున్సిపాలిటీలతో చూసుకుంటారులే, వాళ్ళు ఎత్తుతారులే అని చెప్పి రెక్లెస్గా మాట్లాడటం కూడా జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు కానీ తదితర కొంతమంది ఉద్యోగస్తులు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఏమన్నా అంటే అసలే కరోనా వైరస్తో స్థానిక ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఎందుకంటే లక్షలాది రూపాయల వైద్యం పెట్టుకోలేక లాక్డౌన్లో దినసరి వేతనం కూడా ఏమి లేక పనులు లేక నానా అల్లాడిపోతున్న ప్రజలకి ఈ రకంగా వాళ్ళు ఎక్కడో పారేసిన డ్రంపేటలో పారేయటమో లేదంటే వాళ్ళే కాల్చి పారేయటం చేయాల్సిన పనిని నిర్లక్ష్యంగా ఈ రకంగా తీసుకొచ్చి వార్డులో పడేయటం మమ్మల్ని ఎంతగానో ఆందోళన కలిసివేసింది, ఆందోళన చెందుతున్నాం అని చెప్పి స్థానిక ప్రజలు కూడా తెలియజేయడం జరిగింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని మంగళంపేట బీట్లోని కొత్తపల్లి వద్ద రవాణాకు సిద్ధంగా ఉన్న 7 ఎర్రచందనం దుంగలను కారుతో సహా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను కారులో లోడ్ చేస్తూ ఉండగా పోలీసులు గుర్తించారు. అక్కడికి వెళ్లే లోపే ఎర్రచందనం దుంగలను పడవేసి పారిపోయారు దుండగులు. డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో పారిపోయిన ఎర్రచందనం స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. అర్లీ అవర్స్లో మాకు నైటే సమాచారం కొద్దిగా వచ్చింది. దీన్ని భాస్కర్ ఆర్ఐ గారి ఆధ్వర్యంలో లింగాధర్ అండ్ టీమ్ మా ఆర్ఎస్ఐ వాళ్ళు నైటు కాపు కాయడం జరిగింది. ఆ ప్లేస్ ఏదంటే కల్లూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల కొత్తపేట ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ కొత్తపేట ఫారెస్ట్ ఏరియాలో ఈ వాటర్ బీట్ దగ్గర దాదాపు ఈ హిల్లాక్ అంతా కూడా దట్టంగా ఉన్న ఈ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ మంగళంపేట ఫారెస్ట్ బీట్ అంటారు. ఈ బీట్లో సమాచారం ఏదో స్మగ్లర్లు వచ్చి మన గవర్నమెంట్ కి సంబంధించిన రెడ్ శాండిల్ సంపదని దోచుకోబోయేదానికి వస్తుందన్న సమాచారంతో ఆర్ఎస్ఐ కొద్దిగా ఇన్ఫర్మేషన్ పెట్టి రావడం జరిగింది. రిడ్జ్ వెహికల్ దాదాపు ఒక 10 ముద్దులు పట్టేంత వెహికల్ ఇది. లోడ్ చేసే టయానికి మా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళని చేస్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా బండిని స్టాప్ చేసి వాడు పరిగెత్తిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మా వాళ్ళు వచ్చి అర్లీ అవర్స్ అంతా చెక్ చేస్తే దాంట్లో కొన్ని ముద్దులు దొరికాయి. ఇవన్నీ కూడా గ్రేడ్ 1 రెడ్ శాండిల్ ముద్దులుగా నిర్ధారించారు ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ వాళ్ళు. ముద్దాయిలంతా కూడా పరారులో ఉన్నారు, ఎవరు దొరకలేదు. ఆ చుట్టుపక్కల కూడా అన్ని వెతికితే సుమారుగా 7 రెడ్ శాండిల్ దొరకడం జరిగింది. ఫర్దర్ గా దీంట్లో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉండేది కూడా మేము ఖచ్చితంగా పట్టుకుంటాము. ఈ ముద్దాయిలను కూడా ఈ ఏరియాలో ఎర్ర స్మగ్లింగ్ జరుపుకోకుండా ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ మేము అరికడతాం. తన సొంత నిధులతో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు నియోజకవర్గంలో కరోనా రోగులకు 5,000 కరోనా కిట్స్ పంపిణీకి శ్రీకారం చుట్టారు. బుధవారం పెదకూరపాడు మండలంలోని నాగేంద్ర స్వామి గుడి దగ్గర ఉన్న హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారందరికీ కరోనా కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నెల రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. త్వరలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ను ప్రారంభిస్తామని అన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కోణంలో కాకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం మంత్రి నగర మేయర్ స్పందించాలని అన్నారు. కేబిఎన్ కాలనీలో 1000 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ కూడా అల్లాడిపోతూ ఉన్నారు. బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క, ఏం చేయాలో పాలుపోక అనిశ్చిత పరిస్థితిలో ఉన్నారు. వీరందరినీ ఆదుకోవడానికి కేబిఎన్ కళాశాల యాజమాన్యం ముందుకు రావాలి. కేబిఎన్ కళాశాల ప్రాంగణంలో అన్ని రకాల వసతులు సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే
ఒక్కసారిగా 1000 మందికి వైద్య సేవలు అందించవచ్చు. ఎంతోమందికి ఉపయోగపడేటువంటి ప్రాంగణంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అలాగనే కేవీఎన్ కళాశాల యాజమాన్యానికి కూడా పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా మొదటి వేవ్ సందర్భంగా కూరగాయల పంపిణీకి అనుమతి ఇచ్చినటువంటి ఈ కళాశాల యాజమాన్యం ఈ రోజున కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, రాజకీయ కోణంలో ఆలోచించవద్దని కూడా వారికి మిక్కిలి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మసీదుల్లో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని పొన్నూరు సీఐ శరత్ బాబు కోరారు. కరోనా వైరస్ ను నివారించేందుకు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ మసీదుల్లో ప్రార్థనలు జరుపుకోవాలని అన్నారు. గురువారం పొన్నూరు టౌన్లోని అన్ని మసీదుల మత గురువులను పిలిచి వారికి కరోనాపై అవగాహన కల్పించారు. రూరల్ ఎస్పీ విశాల్ గున్ని ఆదేశాల మేరకు మసీదుల్లో 20 మంది మాత్రమే వెళ్లి ప్రార్థనలు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. నిబంధనలు పాటించి తదనుగుణంగా ప్రార్థనలు చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఫంక్షన్లో కూడా మ్యారేజెస్ కానీ 20 కంటే ఎక్కువ వద్దంటున్నారు కదా, అంతకుముందు 50, ఇప్పుడు 20కి తగ్గించేశారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు పెళ్ళిళ్ళు బోత్ సైడ్స్ కలిపి 20 మంది ఇప్పుడు పెట్టేసింది. అలాగే ప్రేయర్స్ కూడా 20 కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోండి మీరు. అంటే తక్కువ టైంలో ప్రేయర్ చేసుకుంటాం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఇంకా రావటం, వెళ్ళి అక్కడే ఉండకుండా స్టాటిక్గా మసీదులోనే అదొకటి మెయింటైన్ చేసుకుంటాం. అంటే మనం చేసుకోవాలి, తప్పదు, పరిస్థితులు అట్లా ఉండేవి కాబట్టి. ముందు బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు, మన కోసం మనం. ఆయుష్ సంవాద్ నా ఆరోగ్యం నా బాధ్యతపై అవగాహన కార్యక్రమం బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో ఆయుష్ వైద్యాధికారులు కోవిడ్ పై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, సామాజిక దూరం పాటించి మాస్క్ ధరించాలని వైద్యాధికారి ఆర్ శ్రీనివాసరావు అన్నారు. అనంతరం వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి చమన్ ఫ్రెష్ లేహ్యం, సంసన వంటి మందులు పోలీసులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజశేఖర్, పిఎస్ఐ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. వాటి ఏదైనా సబ్బు పెట్టి బాగా నింపొచ్చేటట్టు కడుక్కుంటే ఆ వైరస్ చనిపోతుంది. ఈరోజు నా ఆరోగ్యం నా బాధ్యత పైన స్థానిక బెల్లంకొండ పోలీస్ స్టేషన్ నందు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పోలీసు వాళ్ళు కూడా ముందుండి కరోనా సమయంలో వాళ్ళు సేవలు అందిస్తున్నారు కాబట్టి వాళ్ళ ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈరోజు శంషన వట్టిను తర్వాత చానుప్రాశలేమో వారికి పంపిణీ చేయడం జరిగింది. వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించి ఈ మందులను భారత ప్రభుత్వం చెప్పినట్టు వారికి ఇవ్వడం జరిగింది. మా ఆయుష్ శాఖ కమిషనర్ గారి ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం నిర్వహించి వారికి మందులను పంపిణీ చేయడం జరిగింది. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు తప్పనిసరిగా బెడ్లు ఇవ్వాలి ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కరోనా వైరస్ కన్నా అత్యంత ప్రమాదకారి టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. మన రాష్ట్రంలో N440K వైరస్ నిర్ధారణ కాలేదు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయవద్దు నాయకులకు సూచించిన ఏపీ స్టేట్ కోవిడ్ కమాండ్ కంట్రోల్ చైర్మన్ జవహర్ రెడ్డి. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.